ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ జీవీఎంసీ మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం వాళ్ళు గెలవడం అనేది పూర్తిగా అనైతికం. ఎంత ఘోరం అంటే మా పార్టీ కార్పొరేటర్స్ మీద సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి చాలా దారుణంగా వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి ఈ విధంగా గెలవడం అనేది నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఈ కూటమిలో ఉన్న వాళ్ళు కూనీ చేశారు. అది క్లియర్గా అర్థమవుతూ ఉంది. మా పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిన కార్పొరేటర్స్ వాళ్ళకి అవిశ్వాసానికి మద్దతు ప్రకటించిన కార్పొరేటర్స్ మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, మీరు మిమ్మల్ని చూసి ఈ విశాఖపట్నం గెలిపించిన ప్రజలు ఈరోజు నవ్వుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి గెలిపించామని బాధపడుతూ ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. మీరు నిజంగా మీరు చేసింది చాలా దారుణం. మీకు రాజకీయంగా మీకు మీరే సమాధి కట్టుకున్నారు అనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎంత దారుణంగా అంటే 10 నెలల కాలం కోసం ఒక బీసీ మహిళను ఈ విధంగా దించడానికి ఇన్ని కుట్రలు అవసరమా? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఏం చెప్పారంటే మేము ఎదుటి పార్టీ వాళ్ళని తీసుకున్నా వాళ్ళతో రిజైన్ చేయించి ఎలక్షన్ పెట్టి గెలిపిస్తాము అని చెప్పారు. ఏవి ఆ మాటలు చేతల్లో కనిపించవా? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ 27 మంది కార్పొరేటర్స్ని తీసుకుంటే మా పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా కార్పొరేటర్స్గా కూడా రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి గెలిచి అప్పుడు వాళ్ళకి మద్దతు తెలియజేసుకుంటే బాగుండేది కదా. ఇంత దారుణంగా టికెట్ ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళకు అవకాశం ఇస్తే ఈరోజు ఆ బీసీ మహిళని దించి ఒక బీసీల ద్రోహిగా అలాగే ఒక మహిళా ద్రోహిగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు నిలిచిందని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడే పార్టీ. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రజల అండతో ప్రజల తరపున పోరాటం చేస్తూ వాళ్ళకు మద్దతుగా నిలిచే పార్టీ. మీరు ఇలాంటివి ఎన్ని చేసినా కూడా మీకు ఎన్నికల్లో 164 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఇంకా మీకు సరిపోదా? ఇంకా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా లాక్కోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. మేము విప్ జారీ చేశాము. ఖచ్చితంగా వీళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కూటమి అనేక రకాలైనటువంటి కుట్రలతోటి మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు గారి రాజకీయ జీవితమే కుట్రలు కుతంత్రాలతోనే ప్రారంభమైనటువంటి రాజకీయ జీవితం ఇది. అన్ని సందర్భాల్లో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అడుగడుగునా ప్రలోభాలకు గురి చేస్తూ ఆయన రాజకీయ జీవితం మొత్తం జరుగుతూనే ఉంది. స్థానికంగా బలం లేకపోయినా కూడా స్పష్టమైనటువంటి తీర్పు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ ప్రజలు ఇచ్చారు. అయినా కూడా మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే నాటికి వాళ్ళకి నమ్మకం లేదు. ఏ విధంగా కార్పొరేటర్లని భయభ్రాంతులకు గురి చేశారు, ప్రలోభాలకు గురి చేశారనేది గత నెలలో నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. ఇంత రాజకీయపరమైనటువంటి నీచానికి దిగజారడం అనేది దేశ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అది నిజానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమిలోకి వెళ్ళినటువంటి కార్పొరేటర్లు ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానికం వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారనేది తెలుసుకుంటే సిగ్గుతో తలవంచవలసినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. నీతికి నిజాయితీకి నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గెలిచాం, మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా లొంగవని నిజాయితీగా నిలబడి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తుంది. రాబోయే రోజుల్లో వాళ్ళని రాజకీయంగా మరింత బలోపేతం చేయడానికి పార్టీ తప్పకుండా కృషి చేస్తుందని పెద్దలు కూడా తెలియజేస్తున్నారు. చాలా దురదృష్టం. ఈ విజయాన్ని కూటమి నాయకులు బహిరంగంగా ధర్మం గెలిచింది, న్యాయం గెలిచిందని మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. ఏ విధంగా ధర్మం గెలిచింది? డబ్బుతోటి, రాజకీయ ఒత్తిళ్లతోటి భయభ్రాంతులకు గురి చేసి
ఇక్కడ ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుగా గెలిపిస్తే మీ ప్రలోభాలతోటి భయాలతోటి వాళ్ళని లొంగ తీసుకుని ధర్మం గెలిచిందని మాట్లాడటం అనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కూటమి చేస్తున్నటువంటి కుట్రలని, అన్యాయాలని, అక్రమాలని గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఏది న్యాయమో, ఏది ధర్మం, ఎవరిని ఏ విధంగా గెలిపించాలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలే నిర్ణయిస్తారు. ఇవాళ గెలిచింది ధర్మం కాదు, కుట్రలు గెలిచాయి, కుతంత్రాలు గెలిచాయి, డబ్బు గెలిచింది. ఇలాంటి రాజకీయ ప్రలోభాలకు గురి చేసి కూటమి గెలిచింది, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విఘ్నులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ ప్రాంతానికి ఏం చేసింది, ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ఏ విధంగా సర్వనాశనం చేయాలనుకుంటుందో రోజు గమనిస్తూనే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కూటమికి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ గారు ఒక 2 నిమిషాలు విప్ గురించి, విప్ జారీ చేసిన దాని మీద వివరణ ఇస్తాను. పెద్దలు ఇప్పుడే చెప్పారు. రీజనల్ కోర్టు కన్నబాబు గారు చెప్పినట్టుగా దురదృష్టం వైస్రాయ్ హోటల్ రాజకీయాలే రాష్ట్రం అంతా నడుస్తున్నాయి. కొడుకేమో రెడ్ బుక్, తండ్రి ఏమో వైస్రాయ్ హోటల్ తాలూకా రాజకీయాలు చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు ఇదంతా.